ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో మీకోసమే. ప్రతి సంవత్సరం సుమారు 6 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే చార్ధామ్ 4 ఆలయాలు ఈ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ నుండి భక్తుల దర్శనం నిమిత్తం ఓపెన్ చేయబడుతున్నాయి. ఈ 4 ఆలయాలు రీఓపెన్ చేసే తేదీలు వివరాలు. యమునోత్రి ఈ నెల అనగా ఏప్రిల్ 19వ తేదీన ఓపెన్ అవుతుంది. అలాగే గంగోత్రి ఆలయం ఏప్రిల్ 19వ తేదీ, కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ 23వ తేదీ, బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 24వ తేదీ ఓపెన్ అవుతున్నాయి. ఈ చార్ధామ్లో ఉన్న ఈ 4 ఆలయాలు ఇప్పుడు చెప్పిన తేదీల నుండి సుమారు 6 నెలలు భక్తుల దర్శనార్థం ఓపెన్ చేసి ఉంటాయి. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర చేయాలి అనుకుంటే భక్తులు ఈ ఏప్రిల్ 19వ తేదీ నుండి సుమారు 6 నెలలలోగా తమ యాత్రా టూర్ను ప్లాన్ చేసుకోగలరు. ఈ చార్ధామ్ ఆలయాలు దర్శించాలి అనుకుంటే భక్తులు తప్పనిసరిగా ఉత్తరాఖండ్ టూరిజం డిపార్ట్మెంట్ యొక్క రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. టూరిజం రిజిస్ట్రేషన్ చేసుకోలేని వారిని చార్ధామ్ ఆలయాలు దర్శించడానికి అనుమతించరు. కాబట్టి ప్రతి వారు తప్పనిసరిగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సాధారణంగా మన 2 తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళే భక్తులు ఎక్కువగా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్తుంటారు. ఎందుకంటే ఉత్తరాఖండ్లో భాష ప్రాబ్లం మరియు మన తెలుగు ఫుడ్ దొరకనందున తెలుగు వారందరూ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిపై ఆధారపడుతుంటారు. టూర్స్ ప్యాకేజీ ద్వారా వెళ్ళే భక్తులకు టూర్స్ అండ్ ట్రావెల్స్ వారే మీ యొక్క చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇండివిజువల్గా లేదా ప్రైవేట్గా వెళ్ళేవారు మీరే టూరిజం డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉత్తరాఖండ్ టూరిజం కేర్ రిజిస్ట్రేషన్ అడ్రస్ www.registrationandtouristcare.gov.in. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు మీ యొక్క పేర్లను ఉత్తరాఖండ్ టూరిజం డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదా ఉత్తరాఖండ్ టూరిస్ట్ కేర్ మొబైల్ యాప్లో కూడా మీ యొక్క పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కేదార్నాథ్ ఆలయాన్ని తక్కువ సమయంలో దర్శించుకునేందుకు హెలికాప్టర్ సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. కేదార్నాథ్ దర్శించుకునేందుకు 3 ప్రాంతాల నుండి హెలికాప్టర్ అందుబాటులోకి ఉంటాయి. అవి 1 గుప్తకాశీ నుండి కేదార్నాథ్, 2 పాట్నా నుండి కేదార్నాథ్, 3 సిర్సి నుండి కేదార్నాథ్. ఈ 3 ప్రాంతాలు ఋషికేశ్ నుండి కేదార్నాథ్ వెళ్లే దారిలో ఉంటాయి. హెలికాప్టర్లో కేదార్నాథ్ దర్శించుకునేందుకు హెలికాప్టర్ టికెట్ల బుకింగ్ ఈ నెల అనగా ఏప్రిల్ 11వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. భక్తులకు ముఖ్య గమనిక: ఉత్తరాఖండ్ టూరిజం కేర్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నవారు మాత్రమే హెలికాప్టర్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అండి, దయచేసి భక్తులు గమనించగలరు. కేదార్నాథ్ దర్శనానికి హెలికాప్టర్ టికెట్లు భారత ప్రభుత్వ సంస్థ IRCTCలో మాత్రమే బుక్ చేసుకోవాలి. మీరు చార్ధామ్ యాత్ర నిమిత్తం ఉత్తరాఖండ్ టూరిజం కేర్లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత హెలికాప్టర్ టికెట్లు బుక్ చేసుకోవడానికి అధికారిక ఆన్లైన్ అడ్రస్ www.irctc.co.in లేదా IRCTC వారి అధికారిక టూరిజం మొబైల్ యాప్లో కూడా హెలికాప్టర్ టికెట్లు బుక్ చేసుకోగలరు. కేదార్నాథ్ ఆలయానికి హెలికాప్టర్ టికెట్ల ప్రస్తుతపు ధరలు: గుప్తకాశీ నుండి కేదార్నాథ్ 12,154 రూపాయలు రాను పోను మనిషి ఒక్కరికి. పాట్నా నుండి కేదార్నాథ్ 9,680 రూపాయలు రాను పోను ఛార్జీ మనిషి ఒక్కరికి. సిర్సి నుండి కేదార్నాథ్ 6,500 రూపాయలు రాను పోను ఛార్జీ మనిషి ఒక్కరికి మాత్రమే. దీనికి సర్ఛార్జీ అదనం మరియు బుకింగ్ టైంలో టికెట్ల రేట్లు మారే అవకాశాలు ఉంటాయి. దయచేసి భక్తులు గమనించి మీ యొక్క హెలికాప్టర్ టికెట్లు బుక్ చేసుకోగలరు. ఓం నమ శివాయ. ఈ వీడియో నచ్చిన వారు తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.